చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిసి పొత్తుల మీద చర్చించి వచ్చిన తర్వాత అంతా గుంభనంగా ఉంది. తర్వాత స్టెప్ ఏంటి అన్నది తెలియట్లేదు. చంద్రబాబు గారి ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడొస్తారు అన్నారు. మాట్లాడినరా లేదా అప్డేట్ లేదు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తాడన్నారు, వెళ్తాడా లేదా అప్డేట్ లేదు. బట్ అమిత్ షా గారు ఏమో ఆంధ్రప్రదేశ్లో పొత్తుల మీద ఇప్పుడేమీ మాట్లాడలేము అన్నారు. అమిత్ షా గారు ఆ కమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన కంటే ముందే జనసేన పార్టీ రాత్రి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడో మాట్లాడింది ఏమంటా, ఉన్న ఒక ఎమ్మెల్యే పోయినా పర్లే, ఒక్క సీటు గెలిచినా గెలవకున్నా పర్లే, రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడతాం అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంది? చంద్రబాబు ఎన్ని సీట్లు ఇచ్చినా పర్లే, దాని అర్థం ఇదేనా? చంద్రబాబు ఎన్ని సీట్లు ఇచ్చినా పర్లే, ఇచ్చినా ఇవ్వకున్నా పర్లే, అదే చెప్పదలుచుకున్నాడా? మరి ఇప్పుడు పాత వీడియో జనసేన పార్టీ ఇప్పుడు ఎందుకు ట్విట్టర్లో పెట్టిందో మనకు తెలియదు. సరే, ఇది అయిపోయింది అనుకుంటే అమిత్ షా గారి పొత్తుల మీద వ్యాఖ్యలు చేసిన తర్వాత నెక్స్ట్ పవన్ కళ్యాణ్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఏమని అంట, ఆంధ్రప్రదేశ్లో సుస్థిరత కోసం, ఎక్కడో ఏదో తెచ్చుకుంటాడు, ఆ బుక్కులు ఎవరో రాసిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సుస్థిరత కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకుంటున్నారట. పొత్తులను వ్యతిరేకించే వాళ్ళు పార్టీ వేదికల మీద మీ వ్యతిరేకత ఏదైనా ఉంటే, మీ అభిప్రాయాలు ఉంటే చెప్పండి, పబ్లిక్గా చెప్పకండి. ఇంకా పొత్తులు చర్చల దశలోనే ఉన్నాయి. ఎక్కడున్నాయి? పొత్తులు చర్చల దశలోనే ఉన్నాయి, సాగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రయోజనాల కోసం. అండ్ పొత్తులు డిస్టర్బ్ చేసే విధంగా ఎవరైనా కనుక కామెంట్ చేస్తే ప్రజలు అవన్నీ గమనిస్తూ ఉన్నారట. వీళ్ళ పొత్తులు, వీళ్ళ పార్టీ వాళ్ళు ఏమైనా కనుక పొత్తుల మీద కమెంట్ చేస్తే ప్రజలు గమనించడం ఏంది? ప్రజలు మిమ్మల్ని అడిగినారా మీరు ఇద్దరు పొత్తులు పెట్టుకోండి? జగన్ మీద వ్యతిరేకత ఉంటే ఏ ఒక్కరు వచ్చినా వాళ్ళకి ఓటేస్తారుగా. ఏమో ఈ లాజికల్ నాకు అర్థం కావు బాబాయ్, నిజంగా ఈ లాజికల్ నాకు అర్థం కావు. ప్రజలు గమనిస్తున్నారు అంటే ప్రజలు వీళ్ళని అడిగారా పొత్తులు కావాలి మాకని, మీరు ఇద్దరు పెట్టుకోరండి, ఒక్కరినైతే వీరమరణమే మీకు అని చెప్పి ప్రజలు చెప్పారా, వీళ్ళు చెప్పారా? జగన్ మీద అంత తీవ్ర వ్యతిరేకత ఉంది అనుకుందాం, మీరు ఒకరే పోండి, ప్రజలు మీకు ఏస్తారుగా మీ మీద నమ్మకం అంటే. ఇప్పుడు పొత్తుల మీద వాళ్ళ నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే ప్రజలు గమనించడం ఏంది? ఏ రకమయ్యా సారి? మీకు ఏమైనా పొత్తుల మీద సందేహాలు ఉంటే నా రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ దృష్టికి తీసుకురండి అని చెప్పారు. మరి ఇప్పుడు బీజేపీతో పొత్తులు ఉన్నాయా లేదా? అమిత్ షా గారు కమెంట్ చేసిన తర్వాత ఆయన ప్రకటన రిలీజ్ చేశారు. మరి బీజేపీతో ఏమైనా తెగతింపులు చేసుకుంటారా, లేకపోతే పొత్తుల మీద ఇంకా క్లారిటీ రాలేదని చెప్పి చెప్పదలుచుకున్నారా? మామూలుగానే పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజింగ్ స్టార్, చివరికి ఆయన రిలీజ్ చేసే ప్రకటనలు కూడా కన్ఫ్యూజింగ్గానే ఉన్నాయి. మరి నాలాంటి అమాయకులకు అసలు అర్థం కావేమో. జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలు ప్లస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, సో హై ఇంటెలెక్చువల్స్ కాబట్టి, హై లెవెల్ ఇంటెలెక్చువల్స్ కాబట్టి వాళ్ళకి ఏమైనా అర్థమవుతాయేమో ఈ ప్రకటనలు, దాని వెనకలో ఉన్న ఉద్దేశం. కానీ నా అలాంటి అమాయకులకు